ముఖ్యంగా వడ్డెర కులస్తులు బ్లాస్టింగ్లు జరుగుతూ ఉంటాయి. కొడుతున్నప్పుడు డ్యాముల నిర్మాణం కానీ రైల్వే లైన్ల నిర్మాణం కానీ ఇవన్నీ వడ్డెర కులస్తుల ద్వారా జరిగాయి బ్రిటిష్ హయాంలో. అలాంటి వడ్డెర కులస్తులు ఈ రోజున పాపం బ్లాస్టింగ్లో దెబ్బలు తింటా ఏ క్వారీలు కొడతారో ఆ క్వారీలకు వాళ్ళకి హక్కు లేకుండా పోయింది. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వంలో వడ్డెర్లకి బలమైన ఆర్థిక పరిపుష్టి వచ్చేలా వాళ్ళకి ఖచ్చితంగా వారికి దాంట్లో సింహభాగం ఉండేలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే వడ్డెర్లు కాంట్రాక్ట్ వ్యవస్థల్లో నలిగిపోతూ ఉన్నారు. వడ్డెర్లు మనకి ముఖ్యంగా ఈ క్వారీ మైనింగ్లో చనిపోతే కాంట్రాక్టులు మట్టి ఖర్చులు తప్ప ఇంక దేనికి అండగా నిలబడే పరిస్థితులు లేదు. నేనే స్వయాన కర్నూలులో ఈ పరిస్థితిని చూశాను. అలాగే యువతరం బీసీ యువతలో కుల వృత్తుల మీద ఆధారపడలేని పరిస్థితి ఉంది. ప్రత్యామ్నాయ అవకాశాలు కావాలి. వీటి అన్నిటి మీద చాలా సమూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకొని ఈ రోజున బీసీ డిక్లరేషన్లు ఇచ్చినవి కాకుండా మీకు ముఖ్యంగా బీసీ యువతకి, మహిళలకి, పెద్దలందరికీ కూడా మీకు ఆర్థిక పరిపుష్టి వచ్చేలాగా మీరు సంపదకి